రైఫామ్ క్షేత్రంలో ఉందండి. ఇదంతా సీతాఫలం తోట. సీతాఫలంలో ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉన్నాము. కానీ ఎర్లియర్ మేలో కొంచెం వర్షాలు పడడం వల్ల ఈ కాయలు వచ్చాయి. దీన్ని ఏమంటారు, కత్తెరకాయలు కదా. కత్తెరకాయలు ఇవి ఉండవు, ఇవన్నీ తీసేయాలి. తర్వాత ఈ మేలో కానీ మనం ప్రూనింగ్ చేస్తామంటే ఫ్రెష్గా ఆకులన్నీ బాగా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్కి మనకి ఎప్పుడు కూడా జూన్లో ఎర్లీ జూన్ మేలో కానీ చేసేస్తే ప్రూనింగ్ చేసామంటే మళ్ళీ ఫ్రెష్ చిగుర్లు ఎక్కువ కొమ్మలు వచ్చి మనకి కాపు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రూనింగ్ ఎలా చేస్తాం, ఫస్ట్ ఈ కత్తెరకాయలు తీసేయండి. కత్తెరకాయలు ఈ ప్రూనింగ్ ఎలా చేస్తారో, ప్రూనింగ్ చేస్తే కొన్ని బ్రాంచెస్ ఉంచామంటే ఆ బ్రాంచెస్ నుంచి చాలా ఎక్కువ బ్రాంచెస్ మళ్ళీ తయారవుతుంది. కత్తెరకాయలు ఈ విధంగా ఎండిపోతాయి. అందుకని ఈ కాయలు తీసేస్తేనే మనకి ఆగస్టు సెప్టెంబర్లో వచ్చే ఇప్పుడు ఈ తర్వాత జూన్లో వచ్చే పూత, జూలైలో వచ్చే పూత, ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చే కాయలు నిలబడతాయి. ఈ కాయలన్నీ ఇలా మాడిపోతూ ఉంటాయి. అందుకని ఇదేదో కాయలు ఎర్లీగా వచ్చేసింది అనుకోవద్దు. ఇవన్నీ నిలబడే కాయలు కాదు, ఇవన్నీ తీసేస్తేనే మంచిది. ప్రూనింగ్ చేశాక మొక్క ఇలా ఉంటుంది. మనం ఈ ప్రూనింగ్ అప్పుడే సైమల్టేస్గా ఏం చేయాలంటే కిందంతా ఎరువు వేసేయాలి. ఎరువు వేసేసి ఇదన్నీ కూడా దీంట్లో పడేసేయండి. ఈ ప్రూనింగ్ చేసిన మొక్కలన్నీ కూడా దీంట్లో పడేస్తే దీంట్లోనే ఎండిపోయి అక్కడ న్యాచురల్ మల్చింగ్ జరిగిపోయి మీకు అక్కడంతా కలుపు రాకుండా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ వేసేస్తే మనకి ఆ కలుపు రాకుండా న్యాచురల్ మల్చింగ్ అయిపోయి దీనిపైన ఇప్పుడు రెగ్యులర్గా జీవామృతం పోస్తూ ఉండండి. చాలు 15 డేస్కి ఒకసారి జీవామృతం పోసి ఇప్పటి నుంచి వాటరింగ్ ఇచ్చామంటే మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కల్లా మంచి ఈల్డ్స్ వస్తాయి.